ఏంట్రా? నీతో ఒక విషయం మాట్లాడాలమ్మా. చెప్పు. అదేనమ్మా, ఈరోజు మున్సిపల్ ఆఫీస్లో చైర్మన్ అంకుల్ చేసిన కుట్ర గురించి విన్నాను. నీ తెలివితో తిప్పికొట్టావు కాబట్టి సరిపోయింది, లేదంటే ఏమయ్యేదమ్మా? నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. వద్దమ్మా, బాపినీయుడు అంకుల్తో మనకెందుకు ఈ పంతాలు పట్టింపులు? మనం తన జోలికి వెళ్ళకపోతే అంకుల్ మన గురించి పట్టించుకోడమ్మా, మనల్ని ఇబ్బంది కూడా పెట్టడమ్మా. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? వాళ్ళతో మనకెందుకు నాన్న? అమ్మా, అంకుల్ చైర్మన్గా ఉన్నప్పుడు ఏవో తప్పులు జరిగాయని లీగల్గా చూసుకుంటామన్నారంట కదా. ఇవాళ రేపు ఇలాంటివి ఎవరు చేయరమ్మా. ఇవన్నీ చూసి చూడనట్టు వదిలేయమ్మా. ఏం మాట్లాడుతున్నావు విష్ణు? తప్పు చేసిన ఆ బాపునుడికి శిక్ష పడకుండా చేసి మీ అమ్మని తప్పు చేయమంటావా? అలా కాదు నాన్న, అనవసరమైన సమస్యలు తెచ్చిపెట్టుకోవడం ఎందుకు అంటున్నాను. ఆ బాపిని నువ్వెందుకురా వెనకేసుకొస్తున్నావు? అతను మీ నాన్నను అవమానించాడు, మన కుటుంబానికి అన్యాయం చేయాలని చూశాడు, మన క్యాటరింగ్ బిజినెస్ ని దెబ్బ కొట్టాలని చూశాడు. అలాంటి దుర్మార్గుణ్ణి ఏం చేయకూడదని నువ్వెందుకంటున్నావు నాకు అర్థం కావట్లేదు. బాపినీడు అంకుల్ కూతురు నా ఫ్రెండ్ అమ్మా. నా ఫ్రెండ్ ఫ్యామిలీతో గొడవ పెట్టుకుంటూ పోతే ఎలా అమ్మా? ఇంతకు ముందు జరిగింది ఏదో జరిగిపోయింది, అవన్నీ మర్చిపోదామమ్మా. ఏంట్రా మర్చిపోవాలా? వాళ్ళు మన పట్ల చేసిన దారుణాలను మర్చిపోయి సర్దుకుపోవాలా? ఏ ఎదురింటి వాళ్ళు చేసి నువ్వు మర్చిపోవడం లేదా? ఆవిడ అమ్మ మీద పోటీ చేసింది, సందర్భం వచ్చిన ప్రతిసారి అమ్మని ఏదో ఒకటి అంటూనే ఉంది. మనం సంతోషంగా ఉంటే కుళ్ళుకుంటుంది. ఆవిడ చేసిన దారుణాలన్నీ మర్చిపోయాం కదా. అవి మర్చిపోయి కలుపుకొని పోతున్నప్పుడు ఈ ఫ్యామిలీతో కూడా కలుపుకొని పోవడంలో ఏంటి ప్రాబ్లం? విష్ణు, ఇది బంధం, మన కుటుంబం. వాళ్ళు మన కుటుంబం కాదు. వాళ్ళకి మనకి ఏ సంబంధం లేదు. కీర్తి రేపు ఇంటి కోడలుగా అడుగు పెట్టబోతుంది, బంధం కలవబోతుంది, మన ఫ్యామిలీ మెంబర్ అవ్వబోతుందని మీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? ఎదురింటి కంటే ఈ ఫ్యామిలీతోనే బంధం ఎక్కువని ఎలా చెప్పాలి? మాట్లాడవేంట్రా విష్ణు? అలా కాదమ్మా. చూడు, ఆ పాపిని వదిలే ప్రసక్తే లేదు. వాడి మీద లీగల్గా వెళ్తున్నాను, శిక్ష పడేలా చేస్తాను. ఇందులో ఏ మార్పు ఉండదు. ఏంటన్నపూర్ణ వీడు ఆ బాపినీడుకు సపోర్ట్ చేస్తున్నాడేంటి? కీర్తి వీడి ఫ్రెండ్ కదండి, వాళ్ళేదో చెప్పి వీడిని రాయబారం పంపినట్టున్నారు. వీడు కన్విన్స్ చేయాలని చూస్తున్నాడు. ఎందుకైనా మంచిదన్నపూర్ణ, నువ్వు జాగ్రత్తగా ఉండు. వాడసలే రాక్షసుడు. వాడు రాక్షసుడైతే నేను కాళికాదేవినవుతాను. మీరేం భయపడకండి. దొంగ స్వామీజీ అని తెలియడం, బావతో మాట్లాడడం, మళ్ళీ మేమిద్దరం కలిసిపోవడం చాలా సంతోషంగా ఉంది. కాకపోతే అమ్మ గురించే నాకు టెన్షన్గా ఉంది. అన్నపూర్ణ గారిని కలవను అని అమ్మకు మాటిచ్చిన వెంటనే ఆవిడిచ్చిన హారతి తీసుకొని బొట్టు పెట్టించుకోవాల్సొచ్చింది. గ్యారంటీగా అమ్మ చాలా బాధపడి ఉంటుంది. నేనింటికి రాగానే అమ్మతో మాట్లాడడానికి భయపడ్డాను. ఎంతసేపని అమ్మని తప్పించుకొని తిరుగుతాను? అంత తొందరగా అయితే అమ్మ కన్విన్స్ కాదు, కానీ నేనైతే సారీ చెప్తాను. వేదా, 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 ఏంటి అలా ఉన్నావు? కాలేజ్ నుంచి రాగానే గదిలో దూరావు, అక్కడే ఉన్నావు. ఆరోగ్యం అంతా బానే ఉందిగా? బానే ఉందమ్మా. మరి ఇంతసేపు ఏం చేస్తున్నావే? ఆకలిగా లేదా? అన్నం తినవా?
రా కూర్చో, భోజనం వడ్డిస్తాను. అరే బబ్లు, నువ్వు కూడా రారా.